చేసింది అంటే మా నాన్న ఫేస్ చేసింది నేను ఫేస్ చేయకూడదు అనుకోవడం వేరు. అవును. బట్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. నేను అలా మా అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, కొట్టాను. కానీ ఇప్పుడు బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. తన ఇంట్రెస్ట్ కొద్దీ వస్తున్నారని చెప్పని విన్నాను నేను. కానీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సుమ్మగారు ఇండస్ట్రీలో ఉన్నారు, అప్ అండ్ డౌన్స్ తెలుసు, పరిస్థితులు అన్నీ తెలుసు. మీరు ఏం అడ్వైస్ చేస్తారు బాబుకి? ఏం లేదు, యూ హ్యావ్ టు సీ. నీకు ఇష్టమైన ఫీల్డ్లోకి వస్తున్నాం, ఇందులో కష్టాలు కోకొల్లలు ఉంటాయి. వెయిట్ కూడా కొన్ని టన్నులు కొద్ది ఉంటుంది కష్టాలు. సో యూ హ్యావ్ టు బీ రెడీ. అండ్ ఇంకోటి, ఇట్ ఈస్ నాట్ అంత ఈజీ కాదు లోపలికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని నిలబడడానికి. సంహవ్ మేము లక్కీ, ఈ ఫీల్డ్లోనే నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి చూస్తుండగా. సంహవ్ ఐఎమ్ లక్కీ, సి ఐ గాట్ త్రూ. వేషాలు వచ్చాయి, ఇన్నేళ్ళు బతికేశాను ఈ దీంట్లో. అందరికీ అది అవ్వాలని రూల్ లేదు. కొంతమంది కొన్నేళ్ళ వరకు ఇది చేస్తారు, కొంత తర్వాత మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాను. అని బాబు ఇది అంటే హీఈస్ కష్టపడతాడు, నాకన్నా చాలా ప్యాషనెట్ ఫెలో వాడు. ఈ సినిమాకి అసలు సినిమా ప్రమోట్ చేసుకోవడం కోసం వాడు నానా కష్టాలు పడుతున్నాడు. అదే అంటున్నాను, నిన్న నేను స్పీచ్ చూసాను. యాక్చువల్లీ కొత్త సినిమా, ఇండస్ట్రీ కొత్త, స్టేజ్ కొత్త అనే ఫీర్ లేకుండానే చాలా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే జనాల్లో ఒక ఊపు తీసుకురావడం కోసం మామూలుగా మాట్లాడట్లేదు. నేను అనుకున్నా అసలు అమ్మ మామూలు కదా అనుకున్నాను నిజంగా. తపన ఉంది. అండ్ ఐ యామ్ ష్యూర్ అంటే రోషన్ డెఫినెట్గా ఈ సినిమాలో ఎలా పర్ఫామ్ చేసాడు అంటే ఐ డోంట్ నో. అంటే వాడికి అంటే చాలామందికి అంత ఆ పర్ఫార్మెన్స్ రేంజ్ రావాలంటే టైం పడుతుంది. కరెక్ట్. ఒక 3-4 సినిమాలు. బట్ ఫస్ట్ మూవీకే చేసాడు. నాకు ఐఎమ్ వాజ్ అంటే బ్లడ్లో ఉంది కదా సార్. మూడో తరం సార్. మూడో తరం బ్లడ్లో ఉండడం అవన్నీ నేను నమ్మనండి. చిచ్చి బ్లడ్లో ఏముంటుందండి, మనం నా గ్రూప్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అని ఉంటుంది. కాదు సార్, అంటే డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది, అది దాన్ని డిఎన్ఏలోకి నా తాలూకు ఫీచర్స్ ఇంకోటి ఉంటుంది. కానీ ఇది నేను నేర్చుకున్నది ఎలా ఉంటుంది? ఇప్పుడు అలా అంటే మా తాతకి కాదుగా, మా తాత ఈ ఫీల్డ్ కాదుగా. కాదు కదా. అవును అవును. మరి ఎలా అంటారు? మా నాన్నకి వాళ్ళ తాత ఈ డిఎన్ఏ ఉండాలి కదా, కనీసం స్టేజ్ నాటకాలు వేసి ఉండాలి కదా వాళ్ళ నాన్నగారు. మరి లేదుగా. ఇవన్నీ కాదండి, నేర్చుకుంటే వస్తుంది. సో ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. వాడి వాతావరణం కూడా ఇంచుమించు నా వాతావరణం లాంటిదే కాబట్టి చిన్నప్పటి నుంచి వాడు కూడా ఆ క్లాసుల్లో వాడికి ఒక 3-4 ఏళ్ళు వచ్చేసరికి ప్రైవసీ వచ్చేసింది, ప్రైవసీ దొరికింది. మా ఇల్లు సపరేటు, ఇన్స్టిట్యూట్ సపరేటు. బట్ నాకు అలా కాదు. ఆల్మోస్ట్ ఆల్ నా పెళ్ళయిన తర్వాత కూడా ఒక 1.5 year వరకు, 2 years వరకు, వీడు పుట్టిన 2 years వరకు నాకు మొత్తం ఇల్లు ఇన్స్టిట్యూట్ ఒకటే. కాబట్టి నాకు ఇంకా నా రిసెప్షన్ ఎక్కువ, అంటే రోజు నేర్చుకోవడం ఎక్కువ. నేను అటు తిరిగి అన్న క్లాసెస్లో చేస్తుండేవాడిని, రిసెప్షన్ ఎక్కడో చోట వింటూ ఉండేవాడిని. కాబట్టి నా ప్రాక్టీస్ ఎక్కువ. పిల్లలు ఏం చదువుకున్నారండి? బాబు ఏం చదువుకున్నాడు? పాప ఏం చదువుతుంది? బాబు వచ్చి బీకామ్ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా అంటే ఇంకా చూడాలి, ఇంకా వద్దనేసాడు. ఐ విల్ ట్రై టు. ఏమో తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చి ఏమైనా చేస్తే, ఈ సబ్జెక్ట్లోనే ఏమైనా చేస్తాడేమో నాకు తెలీదు. పాప ఇప్పుడు 12th. సో తనకు కూడా ఇదే ఫీల్డ్లోకి రావాలని ఉంది. మాస్ కమ్యూనికేషన్స్ ఇలా అంటుంది. సరే నీ ఇష్టం వచ్చింది చెయ్యి. బట్ వాట్ ఎవర్, తనకు కూడా ఇవే ముందు క్లియర్గా చెప్పేయడం జరుగుతుంది.